తెలుగువారి పౌరుషాన్ని విశ్వవ్యాప్తం చేసిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని నాగలుపులపాడు మండల పరిధిలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామాన అంగరంగ వైభవంగా నిర్వహించారు. పల్లెలన్నీ పసుపు వర్ణంలో మారాయి. ఊరు వాడ తెలుగుదేశం జెండాలతో రెపరెపలాడింది. ప్రతి గ్రామంలోనూ తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ వేడుకల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంతో ఉత్సాహంగా ప్రతి గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో ఆమె భాగస్వామ్యం అయ్యారు. వేడుకల్లో పాల్గొని కార్యకర్తలను ప్రజలను ఉత్సాహపరిచారు. తమ నేత వీరయ్య చౌదరి లేని లోటు ఆమె తీర్చారని కార్యకర్తలతో పాటు ముఖ్యంగా మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. నాగలుపులపాడు మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్ ని మండల హెడ్ క్వార్టర్లో సన్మానించి, మనోజ్ మా కుటుంబంలో ఒకడు, వీరయ్య చౌదరికి ఎంతో ఇష్టమైన వ్యక్తి అని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన వెంటే ఉండేవారు అని, ఆయనకు నమ్మకమైన వ్యక్తుల్లో మనోజ్ ఒకరు. మనోజ్ మండల పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులతో కలిసిమెలిసి పనిచేస్తూ పార్టీకి మంచి పేరు తెస్తూ మంచి మెజారిటీకి దోహదపడ్డారని, ఈరోజు వారిని గుర్తుంచుకొని గౌరవించి సన్మానించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. మన శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్తో కలిసి ఆయన బాటలో నడుస్తూ విధేయతగా ఉంటూ ప్రతి పనిలో ఆయనను అనుకరిస్తూ ఆయన అభిమానాన్ని పొందుతున్నందుకు సంతోషంగా ఉంది అని అన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసిమెలిసి ముందుకు నడవాలని కోరారు. నాగలుపులపాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్ మాట్లాడుతూ, తొలి నుండి తెలుగుదేశం పార్టీ జెండా మోసానమని, పార్టీని నమ్ముకున్న వారికి ఎన్నడూ అన్యాయం జరగలేదని అన్నారు. తాను తన అనుచరులు దివంగత నేత ముప్పవరపు వీరయ్య చౌదరి వెంట నడిచి పార్టీని పటిష్టపరిచామని అన్నారు. ఆయన వెంటంటి ఉండి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నామన్నారు. వీరయ్య చౌదరి పార్టీ కార్యకర్తలు నాయకులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామ్యం అయ్యేవారని అన్నారు. ఆయన మాకు భౌతికంగా దూరం అయినా ఆ లోటు లేకుండా ఆయన సతీమణి సుచిత్ర వీరయ్య చౌదరి తమకు అండగా నిలిచారన్నారు. ఎప్పుడూ ప్రజలతో ఉంటూ కార్యకర్తలు పిలిస్తే పలుకుతూ వారిలో ఒకరిగా కలిసిపోయారన్నారు. తాము ఎప్పుడూ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారి విధేయులుగానే ఉంటామని, పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు. మండలంలో శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి గారి సూచనలు పాటిస్తూ పార్టీని ముందుకు తీసుకువెళతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మారెళ్ల వెంకటశేషయ్య, సంతనూతలపాడు నియోజకవర్గ రైతు అధ్యక్షులు ఇంటూరి శ్రీనివాసరావు, క్లస్టర్ ఇన్ఛార్జి ఈదర వెంకట కృష్ణారావు, చేకూరుపాడు గ్రామ పార్టీ అధ్యక్షులు కరణం మోహనరావు, స్వర్ణ కిషోర్ బాబు, మెట్టు సుబ్బయ్య నాయుడు, యూనిట్ ఇన్ఛార్జి ఆళ్ల నాగార్జున, మండల పార్టీ కోశాధికారి జాగర్లమూడి వేణుగోపాల్, శ్రీకాంత్, అమ్మనబురోలు గ్రామ పార్టీ అధ్యక్షులు గుడుపూడి రాజారావు, యూనిట్ ఇన్ఛార్జి వలేటి పాండురంగారావు, అమ్మనబురోలు పిఎస్సిఎస్ అధ్యక్షులు జనార్దన్, అమ్మనబ్రోలు గ్రామ పార్టీ సీనియర్ నాయకులు మైనార్టీ నాయకులు మహమ్మద్ బేగ్, కండ్లగుంట పిఎస్సిఎస్ అధ్యక్షులు మున్నంగి పున్నారెడ్డి, ఉప్పుగుండూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు కాట్రగడ్డ చంద్రబాబు, కనగాల కృష్ణ, బంగారు బాబు, నిడమనూరు నాయకులు డాకా శ్రీనివాసరెడ్డి, అఖిలేష్, పోతవరం గ్రామ పార్టీ అధ్యక్షులు నార్నే శరత్, వెంకీ, చౌటపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు దొడ్డా సీతారామయ్య, చెన్నారెడ్డి శ్రీనివాస్, చెన్నారెడ్డి నాని, కవిల వినోద్, నాగలుపులపాడు గ్రామ పార్టీ నాయకులు ఉన్నం వెంకట్రావు, రవి, చదలవాడ గ్రామ పార్టీ అధ్యక్షుడు సురేష్, పసుపులేటి ఏడుకొండలు, తక్కెళ్లపాడు గ్రామ పార్టీ అధ్యక్షుడు శేఖర్, కొమ్ము క్రాంతికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా రాష్ట్ర పార్టీ ప్రతి గ్రామంలో యొక్క జెండా పండుగలాగా ప్రతి గ్రామంలో జెండాని ఎగరవేసి మా పార్టీ ముఖ్య నాయకులు దివంగత నేత ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన్ని స్మరించుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మా ఎమ్మెల్యే గారి విజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రతి గ్రామంలో మంచి ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే 2019 నుంచి 24 వరకు చాలా కష్టపడి రాక్షస పాలనలు ఎదురించి ప్రతి పురోగరు చెప్పిన వెంటనే వచ్చి నాకు సహకరించిన ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన గ్రామ పార్టీ అధ్యక్షులకు ప్రత్యేకంగా సన్మానించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మేము అడిగిన వెంటనే బిజీగా ఉన్నా సరే గ్రంథాలయ చైర్పర్సన్ గారు శ్రీమతి గౌరవనీయులు సుచిత్ర వీరయ్య చౌదరి గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మాలో జోష్ ఎక్కువ పెరిగింది. కార్యకర్తలు కూడా మేడంగానం చూడటానికి విరివిగా రావటం
మేడం గారు అందరితో కలిసి మాట్లాడటం మాకు ఈ మండలంలో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. మేడం గారు ఇలాగే ప్రతి ప్రోగ్రాంకి వచ్చి ఈ యొక్క పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి ఇంకా కంకణంగా ఉంటారని మేము మేడం గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఎప్పుడైనా సరే ఈ మండలంలో మీ సొంత మండలం, ఈ మండలంలో మీరు విరివిగా తిరిగి పార్టీకి అండదండలు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకి, నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఎందుకంటే పార్టీ తక్కువ కాలంలో ఈ యొక్క పిలుపు ఇచ్చినమ్మంటే ఇంతమంది రావడం అనేది చాలా సంతోషకరమవటం. ఇలాగే అందరూ కలిసి మలిసి రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయ దుందుబి మోగించాలని కోరుకుంటూ ఇతర మనోజ్ కుమార్ మండల పార్టీ అధ్యక్షుడు. మన తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహానేత నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన చూపిన మార్గంలోనే మనం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి, సాంకేతికతకు, పారదర్శక పాలనతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈరోజు యువత తరఫున నారా లోకేష్ అన్న గారు చెప్పే సందేశం, మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. మనం కష్టపడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మనమందరం కలిసికట్టుగా పనిచేస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1 రాష్ట్రంగా మార్చగలం. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి, ప్రతి యువకుడికి ఉద్యోగ అవకాశం కల్పించాలి, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న, జై లోకేష్ అన్న, అమర్ రహే వీరయ్య చౌదరి, అమర్ రహే వీరయ్య చౌదరి. ఈ కార్యక్రమానికి దగ్గరుండి అంతా చూసుకున్న తేళ్ల మనోజ్ కుమార్ గారికి, ఇంటూరు శ్రీనివాసరావు గారికి, మారెల్లో వెంకటశేషయ్య గారికి, వెంకట్రావు గారికి, రవి గారికి, గుడిపూడి రాజారావు గారికి, కాట్రగడ్డ చంద్రబాబు గారికి, కృష్ణ గారికి, ఆళ్ల నాగార్జున గారికి, వేణు గారికి, శ్రీకాంత్ గారికి, స్వర్ణ కిషోర్ బాబు గారికి, సుబ్బయ్య గారికి, శేఖర్ గారికి, శంకర్ గారికి, సీతారామయ్య గారికి, లక్ష్మీ శ్రీనివాస్ గారికి, నాన్న శరత్ గారికి, వెంకీ గారికి, అఖిలాష్ గారికి, పున్నారెడ్డి గారికి, డాకా శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.